హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఔరంగాబాద్లోని బీబీ కా మక్బారా అంటే మినీ తాజ్ మహల్ని చూడబోతున్నామండి. ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ అంటే మనందరికీ కూడా చాలా ఇష్టం. అలాంటి కట్టడమే ఇక్కడ మహారాష్ట్రలో ఔరంగాబాద్లో ఉంది. ఇప్పుడు ఆ కట్టడాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చాము. మేమిక్కడికి వచ్చేసరికి సన్సెట్ అవుతుందండి. చాలా బాగుంది వ్యూ. అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. దీనికి ఎంట్రీ టికెట్ మనిషికి 25 రూపీస్ ఉందండి. అయితే ఇక్కడ టికెట్ కాయిన్ రూపంలో ఇస్తారు. ఆ కాయిన్తోనే మనం లోపలికి ఎంటర్ అవుతాము. బయటకు వచ్చేసేటప్పుడు ఆ కాయిన్ వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయాలి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ బీబీ కా మక్బారా ఉంది. దీనినే మినీ తాజ్ మహల్ని కూడా పిలుస్తుంటారు. ఈ కట్టడం తాజ్ మహల్ని పోలి ఉండడంతో మినీ తాజ్ మహల్ అని పిలుస్తుంటారు. ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే మనం తాజ్ మహల్ అందాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. ఇది ఔరంగాబాద్ సిటీలోనే ఉంటుంది. ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. దీని నిర్మాణం 1651లో మొదలుపెట్టి 1660లో పూర్తి చేశారు. దీనిని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు తన భార్య జ్ఞాపకార్థం కోసం దీన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వారి కుమారుడు అజం షా దీని నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడ కిందకు ఒక మెట్ల మార్గం ఉంది, కానీ అది క్లోజ్ చేశారు. అక్కడికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. మక్బారా అంటే సమాధి అని అర్థం. ఔరంగజేబు భార్య పేరు రబియా ఉల్ దౌరా. ఆమెనే దిందాస్ రాణి బేగం అని కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది ఆమె సమాధే. ఔరంగజేబు తన భార్య జ్ఞాపకార్థం కోసం ఈ నిర్మాణం కట్టించాడు. అందుకే దీన్ని బీబీ కా మక్బారా అని, దక్కనీ తాజ్ లేదా తాజ్ ఆఫ్ ద దక్కన్ అని పిలుస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వారు ఈ సమాధిని దర్శించి వారి కోరికలు కోరుకొని ఇక్కడ డబ్బులు విసిరేస్తూ ఉంటారు. అప్పట్లోనే దీని నిర్మాణానికి సుమారు 7 లక్షల వరకు ఖర్చు అయిందంట. ఇది చూడటానికి అచ్చం తాజ్ మహల్ని పోలి ఉన్న దీనికి దానికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇది చాలా చిన్నది. తాజ్ మహల్ పూర్తిగా పాలరాతితో నిర్మించారు. కానీ ఇక్కడ మినీ తాజ్ మహల్ని పాలరాతి మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడా నిర్మించారు. ఇక్కడ ఉపయోగించిన పాలరాతిని జైపూర్ గన్ల నుండి తెప్పించారంట. దీనికి 4 వైపులా కూడా వ్యూ ఒకే రకంగా ఉంటుంది. చీకటి పడిపోయింది. ఇక్కడ లైట్లు కూడా వేశారు. ఈ లైట్ల వెలుగులో చాలా బాగుంది ఈ తాజ్ మహల్. ఈ లైట్స్ వేశాక పాలరాతి అందం మరింత ఆకర్షణగా ఉంది. దీని అందం సహజ కాంతిలో ఒక రకంగాను, విద్యుత్ కాంతిలో ఒక రకంగాను కనిపిస్తుంది. చాలా బాగుందండి. మేము దీంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సన్సెట్ చూసాము. అలాగే బయటకు వచ్చేటప్పుడు చంద్రోదయం చూసామండి. ఆ రోజు పౌర్ణమి కూడా భలే ఉందండి. ఈ ప్లేస్ని చాలా సినిమాల్లో షూట్ చేశారు. మీరు ఏ సినిమాలో చూసారో గుర్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లోపలికి వెళ్ళేటప్పుడు సూర్యాస్తమయం, బయటకు వచ్చేటప్పుడు చంద్రోదయం. భలే ఉందండి నాకైతే మాత్రం ఇక్కడ. మీకు నచ్చిందా ఈ వీడియో? అయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇలా బయటికి వచ్చేసేటప్పుడు మనం ఇందాక ఎంట్రన్స్ అప్పుడు తీసుకున్న టికెట్ కాయిన్ని ఇక్కడ ఇచ్చేసేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.